గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారు కదా? నేను బాలకృష్ణ. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బు ఎలా సంపాదించాలి? ఓకే, మనము చేసే ఉద్యోగంతో పాటు మనము ఏదైతే ఇప్పుడు చేస్తున్న ప్రొఫెషనల్ బిజినెస్తో పాటు వాటిని ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా, ఓకే, మనకు దొరికిన ఒక 2 to 3 అవర్స్ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి, ఓకే, ఇంకా మన రిటైర్మెంట్ లైఫ్ని ఎలా సాఫీగా, హాయిగా, హ్యాపీగా గడపాలి, ఓకే, మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఎలాంటి సెక్యూరిటీ నిర్మించాలి అనే వాటి గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాము. యాక్చువల్గా డబ్బు ఎలా సంపాదించాలి అనే దానికి చూస్తే కనుక మనం ఏదో రకంగా డబ్బు సంపాదిస్తున్నాం, ఓకే, ఉద్యోగం ద్వారానో, బిజినెస్ ద్వారానో, ఇంకా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాల ద్వారానో, పార్ట్ టైంలోనో, ఫుల్ టైంలోనో ఏదో రకంగా డబ్బు సంపాదిస్తున్నాం. ఓకే, డబ్బు సంపాదిస్తున్నాం, కానీ మనకు అవి స్థిరంగా ఉన్నాయా అని అడిగితే మాత్రము లేవని చెప్పవచ్చు. ఓకే, ఒకవేళ మనం చేసే పని, అది ఉద్యోగమే కావచ్చు, లేకుంటే ఏదైనా బిజినెసే కావచ్చు, ఒక్క రోజు కానీ, ఒక వారం కానీ, ఒక 15 రోజులు కానీ, ఒక నెల కానీ ఆ పనిని మనం చేయకుండా ఉంటే మనకు ఇన్కమ్ వస్తుందా అనే క్వశ్చన్ చూస్తే కనుక 100% రాదు. ఎందుకంటే మనం ఆ టైంలో మనము ఇన్కమ్ రాదు. ఎందుకంటే మనం పని చేస్తలేం కాబట్టి. ఒకవేళ పని చేయకున్నా కానీ మనకి ఇన్కమ్ వస్తుందంటే ఎలా అనిపిస్తుంది? సూపర్ కదా. ఆ ప్రాసెస్ ఎలా అనేది మనము ఇప్పుడు రాబోయే స్లైడ్స్లో చూడబోతున్నాం. ఆ ఆపర్చునిటీ ఏంటని, అసలు దేని గురించి మాట్లాడబోతున్నాం అనే దాన్ని జాగ్రత్తగా వింటే మీకు అది అర్థమవుతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరూ చేయదగ్గటువంటి బిజినెస్. ఈ ఆపర్చునిటీ అందరి కోసము ఓపెన్గా ఉంది అన్నమాట. ఓకే, సో దీన్ని మనము కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటాం. ఓకే, వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఓకే, మనము ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తున్నాం అనే దాని గురించి చూస్తే కనుక మనకు ఎన్నో రకాలుగా డ్రీమ్స్ ఉంటాయి. మన డ్రీమ్స్ చూసుకుంటే మంచి డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు కావాలి, మళ్ళీ ఎడ్యుకేషన్ అందించాలి, మళ్ళీ పిల్లలకి రాయల్గా బతకాలి, మంచి లగ్జరియస్ కార్ కావాలి, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ కావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఈ డ్రీమ్స్ మనము ఎంతవరకు సాధించగలుగుతున్నాం? మనం చేసే ఉద్యోగం ద్వారా కానీ, మనం రోజువారీగా ఏదైతే ప్రొఫెషనల్ బిజినెస్లో చాలామంది ఉండి ఉంటారు, వాళ్ళు కానీ ఎంతవరకు దీంట్లో సక్సెస్ అవుతున్నారని చూస్తే కనుక సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. కానీ మొత్తము కాంప్రమైజింగ్ లైఫ్లో బ్రతుకుతున్నారు. నిజానికి చెప్పాలంటే మనము లైఫ్ని లీడ్ చేస్తున్నాం, కానీ సంపూర్ణంగా బ్రతకటలేము. ఓకే, సంపూర్ణంగా బ్రతకడం వేరు, హ్యాపీగా ఓకే ఏదో సాగించడం వేరు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకు లగ్జరియస్ హౌస్ అనుకున్నాం, కానీ ఏదో రెంట్ హౌస్లో కానీ ఏదో ఒక అపార్ట్మెంట్లో కానీ ఉండడం జరుగుతుంది. మంచి ఎడ్యుకేషన్ అనుకున్న దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తే కనుక ఆకాశాన్ని అంటుతున్నాయి ఫీజులు. దాని బదులు మనం లోకల్లో ఏదో స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాం పిల్లల్ని. ఓకే, కార్లు అవి ఇవి అనుకుంటాం, కానీ మన స్థోమత, మన ఇన్కమ్ సోర్స్ను చూసి కార్ మెయింటైన్ చేసే పొజిషన్లో ఉండలేము అని భావించి ఏదో 2 వీలర్తోని మనము జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఇకపోతే రిటైర్మెంట్ లైఫ్ అంటున్నాం, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అంటున్నాం, కానీ ఇక్కడ ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వ్యక్తులు తన శ్వాస ఆడేంత వరకు పని చేయాల్సిన పరిస్థితి నేడు మన ముందు ఉంది. ఓకే, సో ఇక్కడ మనం అనుకున్నాం ఇదివరకు పని చేయకపోతే డబ్బులు వస్తాయి. నార్మల్గా ఈ ఆపర్చునిటీ ద్వారా పని చేయకపోతే డబ్బులు వస్తాయి. మామూలుగా మనం చేసే రోజువారీ పనుల్లో పని చేయకుండా రూపాయి కూడా రాదని అనుకున్నాం. అది ఎలాగా సాధ్యపడుతుందా లేదా అనేది అందరికీ డౌట్ రావచ్చు, కానీ 100% సాధ్యపడుతుంది. అది ఎలాగో మనము చూద్దాం. ఓకే, సో మనం కాంప్రమైజింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా, వీటన్నిటికీ కారణం ఏంటి? కాంప్రమైజింగ్ లైఫ్కి కారణం ఏంటంటే మనీ, మెయిన్ థింగ్ డబ్బు. ఓకే, ఈ డబ్బు ఎలాంటి
వాడినైనా చక్రం తిప్పించి ఒక ఆట ఆడిస్తుంది. ఓకే, కాంప్రమైజ్ లైఫ్ ఎందుకు మనం బ్రతుకుతున్నాము, దాని కారణాలు ఏంటి అని చూస్తే కనుక రోజువారీగా ధరల పెరుగుదల. ఓకే, రోజు రోజుకి ధరలు పెరగడము. ఓకే, మన ఇన్కమ్ సోర్సెస్ అనేది తగ్గడము. ధరలు పెరుగుతున్నాయి, ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, మనం ఇన్కమ్ చూస్తే మాత్రము మనకు చేతికి వచ్చిన ఇన్కమ్ ఆ క్షణమే ఖర్చు అయిపోతుంది. మరి దీనికి కారణాలు ఏంటి అని గట్టిగా చూస్తే కనుక ఇప్పుడు చూడండి, 1940 నుండి 50 వరకు నెలకు అయ్యే ఖర్చు ఒక 10 రూపాయలు. అంటే అప్పట్లో ఉన్న ఇన్కమ్ ఎకనామీ విధానాన్ని బట్టి అప్పట్లో అయ్యే ఖర్చు నెలకి 10 రూపాయలు. ఇప్పుడు 1960 నుంచి 1970కి తీసుకుంటే కనుక 100 రూపీస్, అంటే 100 రూపాయలు నెలకి. ఓకే, 80 నుండి 90 వరకు తీసుకుంటే కనుక 1000 రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది. అదే 2000 నుండి 2010 వరకు తీసుకుంటే కనుక 10,000 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన జనరేషన్లో 2020 నుండి 2030 వరకు చూస్తే కనుక 1,00,000 నుండి 2,00,000 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే ప్రతి 20 ఏళ్ళకి 100% ఖర్చు పెరుగుతూనే వస్తుంది, కానీ తగ్గడం లేదు. మరి ఇలా 1,00,000 నుండి 2,00,000 ఖర్చు పెట్టాలంటే మన ఇన్కమ్ ఎలా ఉంది, మన ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అని చూస్తే కనుక దానికంటే తక్కువ ఏదో విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. రోజు రోజుకు పెరుగుతుంది తప్పిస్తే తరుగుతలేదు. ఓకే, సరే, ఇందులో నుండి బయటికి రావాలంటే ఎలా? మనం ఇందాక బిజినెస్ అనుకున్నాం. ఈ ఎకనామీ ప్రాసెస్ని, ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాసెస్ని ఒక ఫేమస్ ఆథర్ రాబర్ట్ కియోసాకి అని చెప్పేసి తన రాసిన ఒక బుక్లో, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అని రాసిన బుక్లో ఈ ఎకనామీ జనరేట్ చేసే ప్రాసెస్ని 4 విధాలుగా డివైడ్ చేశాడనమాట. 4 విధాలుగా డివైడ్ చేసేసి దాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఎలాగంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ని మళ్ళీ 2 డివిజన్స్లో చేసిందనమాట. ఆ 2 డివిజన్స్ ఏంటంటే, ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ని యాక్టివ్ ఇన్కమ్ ప్రాసెస్లో పెట్టేసి, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ని ప్యాసివ్ ఇన్కమ్ ప్రాసెస్లో పెట్టారన్నమాట. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ప్రాసెస్లో చూసుకుంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ పాపులేషన్లో 95% ఉన్నారు, కానీ 5% వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్. ఓకే, మనీ. ఓకే, 5% వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. కారణాలు ఏంటి అంటే వాళ్ళు ఒక సర్టెన్ టైం వరకే పని చేస్తారన్నమాట. సర్టెన్ టైం అంటే ఒక 10 to 12 అవర్స్ మాత్రమే పని చేసి వాళ్ళు ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నారు. కానీ వీళ్ళకు ఉన్నది మాత్రం 24 అవర్స్. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే కనుక బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఈ బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు 5% ఆఫ్ పాపులేషన్ ఉంటే వాళ్ళు మాత్రము ఎంత అమౌంట్ జనరేట్ చేస్తున్నారు? 95% ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నారు. కారణాలు ఏంటి అని లోతుగా చూస్తే కనుక వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నారు. అయితే కారణాలు ఏంటి అని మనం రాబోయే స్లైడ్స్లో చూస్తాం. ఓకే, ఇక్కడ ఎవరికైనా కానీ ఇప్పుడు ఇంత ఇన్కమ్ ప్రాసెస్ జనరేట్ చేస్తున్నారంటే ఎవరికైనా కానీ ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలనే ఆశ కలుగుతుంది ప్రతి ఒక్కరికి. మరి రావాలంటే ఎలా? ఇక్కడ చూస్తే కోట్లలో పెట్టుబడులు ఉంటాయి. ఓకే, చాలా మటుకు లక్షల్లో కోట్లో పెట్టుబడి పెట్టి ఉండుంటారు. ఓకే, మరి వాళ్ళతో మనము పోటీ పడగలమా అని చూస్తే కొంతవరకు కష్టమే కావచ్చు, కానీ అసాధ్యమైతే కాదని చెప్పవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఇందాక పెట్టుబడి అని చెప్పాం. పెట్టుబడి పెడతాము, బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెడతాం, బిజినెస్ స్టార్ట్ చేస్తాము, రిస్క్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, కానీ దానికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్. మనకు దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుంటే కనుక మనము దీన్ని తట్టుకొని ముందుకు సాగడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఓకే, ఇప్పుడు మన 21st సెంచరీ బిజినెస్ని చూస్తే కనుక ఈ 21st సెంచరీ బిజినెస్ ఏంటంటే దీన్ని మనం వెస్టీజ్ అంటాము. ఇది ఇండియాలో పుట్టింది. అద్భుతమైనటువంటి
బిజినెస్. ఇది అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ చాలా బాగా ముందుకు తీసుకెళ్తుంది అందరినీ. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి నామినల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. నామినల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కడు వెచ్చించగలటువంటి ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీంట్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఏమి లేకున్నా చాలా తక్కువ ఉన్న రిస్క్ ఏమైనా ఉంటుందా అంటే అక్కడ ఎటువంటి రిస్క్ లేదు. ఓకే, అది కాకుండా మనం ఇందాక ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్స్పర్ట్స్ టీంలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్లస్ గైడెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా మనము ఇందులో సక్సెస్ సాధించే ఛాన్సెస్ 100కి 100% ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫిలాసఫీ టు క్రియేట్ హెల్త్. దీన్ని ఏమంటామంటే ఇది ఒక ఫిలాసఫీ, డూప్లికేషన్, పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఏంటి అసలు అంటే ఒక దాన్ని మనము అనుసరించడం. ఓకే, సో ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్లో టైం డూప్లికేట్ అవుతుంది, మ్యాన్ పవర్ డూప్లికేట్ అవుతుంది. దానివల్ల ఇన్కమ్ కూడా మల్టిప్లై ఎక్కువ ఇన్కమ్ని ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక్క వ్యక్తి 100% వర్క్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి 100% వర్క్ చేస్తున్నాడు, కానీ అతనికి ఉన్నది మాత్రం 24 అవర్సే టైం. ఓకే, కానీ ఇంకొక సైడ్ చూస్తే కనుక ఒక 100 మంది అంటే 100 వ్యక్తులు 1% వర్క్ మాత్రమే చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఉన్నది 24 అవర్స్ టైమే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అని చూస్తే కనుక ఒక 100 మంది 1% వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ మటుకు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అది ఎలాగా అని అంటే ఇక్కడ చూడండి, రిలయన్స్ మార్ట్ అని ఉంది, ప్లస్ ఒక కూరగాయల వ్యాపారి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. రిలయన్స్ మార్ట్ అతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈయన స్టోర్స్ అనేది చాలా మటుకు ఉంటాయి, ఎన్నో ఉన్నాయి స్టోర్స్. ఓకే, అందులో తన వ్యక్తులను పెట్టేసేసి టైంని మల్టిప్లై చేస్తున్నాడు, మ్యాన్ పవర్ని మల్టిప్లై చేస్తున్నాడు, ప్లస్ దాని ద్వారా ఇన్కమ్ని మల్టిప్లై చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అతనికి రిలయన్స్ అతనికి ఉన్నది 24 అవర్సే. మరి కూరగాయల వర్తకుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ చూస్తే కనుక అతనికి ఉన్నది 24 అవర్స్లో ఆయన పొద్దున్న 8 నుండి సాయంత్రం 7 వరకు 8 వరకు కూర్చుంటాడు, 10 to 12 అవర్స్ కూర్చుంటాడు. కూర్చొని ఆయనకి ఎంతైతే సేల్ అవుతాయో, అతని దగ్గర ఉన్న మెటీరియల్ ఎంతైతే సేల్ అవుతుందో దాంట్లో ఎంతో కొంత ఒక 1000 రూపాయలు 500 ఎంతో కొంత మిగులుతుంది, అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి 100% వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ 100 మంది 100 మంది 1% వర్కే చేస్తున్నారు. ఇక్కడ దీన్నే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం అన్నమాట. ఓకే, ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్తోనే మనం ముందుకెళ్తున్నాం. ఈ ప్రాసెస్లో మనము ముందుకెళ్ళాలంటే మన దగ్గర సరిపడ పెట్టుబడి ఉండాలి. కానీ మనం ముందు ఏమనుకున్నామంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎలా సాధ్యం అని చూస్తే కనుక ఈ కామర్స్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ కామర్స్ ద్వారా మనకు ఈ ఒక ఆపర్చునిటీ అనేది చేసుకోవడానికి, ఆపర్చునిటీని ఉపయోగించుకోవడానికి 100కి 100% మనకు ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ కామర్స్ ద్వారా అంటున్నాం. ఈ కామర్స్ ద్వారా చేసేది ఏంది? ఓకే, చాలా మటుకు అనుకుంటారు ఏం చేయాలి. మనం చేసేది ఏం లేదు. ఒక షాప్ మనం ఏదైతే రెగ్యులర్గా మనం తీసుకుంటున్నామో ఆ షాప్ నుండి ఇంకో షాప్ చేంజ్ చేయడమే. ఓకే, ఆ షాప్ నుండి మనము ఇప్పుడు రెగ్యులర్గా తీసుకున్న షాప్ నుండి ఇంకో షాపు చేంజ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి అనేది చూద్దాం. ఓకే, రెగ్యులర్గా మనము ఏదో ఒక కొన్ని ప్రోడక్ట్స్ ఏవైనా సరే మనము ఒక షాప్తో దగ్గర కొనుక్కుంటూ ఉంటాం. ఓకే, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాం. దానివల్ల మనకు లాభం ఏంటి? ఓకే, ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం, ఈ మార్కెట్ని కూడా మనం ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటాం అన్నమాట. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఓకే, నిత్యావసర సరుకులు అని కూడా అనొచ్చు. ఓకే, ఈ ప్రోడక్ట్స్ మనకు ఎలా వస్తుంది, మన ద్వారా వాళ్ళు ఎలా లాభం పొందుతున్నారు అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నారు, మీరైనా నేనైనా ఎవరైనా సరే కన్జ్యూమర్ ఎవరైతే గూడ్స్ను వాడతారో, ఎవరైతే సరుకులను వాడతారో వాళ్ళను కన్జ్యూమర్ అంటారు. కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మనము కన్జ్యూమర్ అంటాం. ఈ కన్జ్యూమర్ ఏం చేస్తున్నాడంటే ఏదైనా ప్రోడక్ట్ ఒక రీటైలర్ దగ్గర నుండి కొంటున్నాడు. ఆ రీటైలర్కి హోల్సేలర్కి
డీలర్కి సి అండ్ ఎఫ్ తర్వాత ఇంకా చాలా చైన్స్ ఉంటాయి, చాలా మాధ్యమాలు ఉంటాయి మధ్యలో. ఆ మాధ్యమాలకి ఫ్యాక్టరీ నుండి వస్తుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, ఇలా పనిచేస్తుంది అని తెలిసేది ఎలా అని చూస్తే కనుక మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అనేది ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేస్తుంది. అక్కడ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే యాక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే క్రికెటర్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యాడ్లో పనిచేయడం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు, మన మూలంగానే సెలబ్రిటీస్ అయ్యారు. మనం ఒక సినిమా చూడడం వల్లనో, మనం ఒక మ్యాచ్ చూడడం వల్లనో, టికెట్ పెట్టి మ్యాచ్ చూడడం వల్లనో మన సెలబ్రిటీస్ అయ్యారు. అంత పెద్ద సెలబ్రిటీస్ చిన్న చిన్న యాడ్స్లో పనిచేస్తున్నారంటే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయా లేదా, ఎంతనన్నా అవసరం ఉంది. ఓకే, చిన్న యాడ్స్ చేస్తున్నారంటే యాడ్కి వాళ్ళకు సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వెళ్తున్నాయి. సో ఈ సైకిల్లో మనం ఒక 100 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే అది ఫ్యాక్టరీ నుండి 30 రూపీస్కి వస్తుంది, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి 30 రూపీస్కి వస్తుంది. మరి ఈ మధ్యలో ఉన్న అమౌంట్ ఎక్కడికి వెళ్తుందంటే ఈ యాడ్ ఏజెన్సీస్కి, ఈ మధ్యలో ఏదైతే చైన్ ఉందో వాళ్ళకి వెళ్తుంది. ఆ డబ్బు ఎవరిది అని చూస్తే మనదే. ఓకే, కానీ మనకు దానివల్ల ఏమైనా లాభం ఉందా అంటే 100% నో అని చెప్పొచ్చు. అదేవిధంగా షాపింగ్ మాల్స్కి వెళ్తే ఈ రీటైలర్ కంటే ఒక 5% 10% ఏదో కొంత డిస్కౌంట్లో మనకు షాపింగ్ మాల్లో దొరుకుతుంది. అలాగే చూస్తే ఇంకా కొంచెం ఆధునికంగా, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే మాత్రం ఇప్పుడు మనం చూస్తే ఆన్లైన్ షాపింగ్ అంటాం. స్నాప్డీల్స్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి, ఓకే, బిగ్ బాస్కెట్ అని చెప్పేసి ఇట్లా చాలా మటుకు ఆన్లైన్ మాధ్యమాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ షాపింగ్ మాల్ కన్నా ఇంకా కొంచెం తక్కువ % డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ని ఇస్తున్నారు. అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసి వాడు సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే వితిన్ సమ్ వర్కింగ్ డేస్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆ రకంగా ఆన్లైన్ మార్కెట్కి కొంతమంది అలవాటు పడిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ ఏ చైన్లో చూసినా, ఏ మాధ్యమంలో చూసినా కానీ, ఏ స్టేజ్లో చూసినా కానీ మనకి ఎలాంటి లాభం ఉంది? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు మరి వీళ్ళ దగ్గర కొనడం ఎంతవరకు కరెక్టు? ఈ కొనడం వల్ల మనకు ఏమన్నా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నారా, లేకుంటే ఇంకేమన్నా ప్రోత్సహిస్తున్నారా అంటే ఏమీ లేదు. అయితే మనం ఏమంటున్నామంటే ఈ చైన్ అంతా తీసేసి, ఈ మాధ్యమాలన్నింటినీ కొంచెం పక్కన పెట్టేసి, ఇందాక అనుకున్నాం షాప్ని చేంజ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి. ఓకే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మనము కన్జ్యూమర్ని మ్యానుఫ్యాక్చరర్కి టైఅప్ చేస్తున్నాం. టైఅప్ చేయడం వల్ల ఏదైతే మధ్యలో మిగులుతుందో మనం 50 to 60% అని చెప్పుకుంటున్నాం, కానీ దానికంటే ఎక్కువనే మిగలవచ్చు. మనం మ్యాక్సిమంగా ఒక 50 to 60% ఏదైతే మిగులుతుందో అది కన్జ్యూమర్కి ప్రాఫిటబుల్గా కన్జ్యూమర్ పాకెట్లో ఇస్తున్నాం అన్నమాట, కన్జ్యూమర్కి లాభదాయకంగా ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో 50 to 60% అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు. మనం అనుకున్న కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. చూస్తానికి చిన్నది, ₹1 అయినా కానీ మనకు లాభమే. ఓకే, ఈ లాభాలు ఎలా వస్తాయి అనేది చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ అనేది ఉన్నది. ఓకే, బెనిఫిట్స్ ట్రెడిషనల్ మార్కెట్, వెస్టీజ్. ఇందాక మనం అన్నాం వెస్టీజ్ అనే కంపెనీ ద్వారా మనం ఈ లాభం పొందొచ్చు అని చెప్పేసి. ఓకే, డిస్కౌంట్స్ అని చూస్తే, బెనిఫిట్స్ డిస్కౌంట్స్ అని చూస్తే ట్రెడిషనల్ మార్కెట్లో సీజనల్ డిస్కౌంట్స్ అంటాం. అంటే క్లియరెన్స్ సేల్ కానీ, ఫెస్టివల్ సీజన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు బెనిఫిట్స్ వస్తాయి. ఉత్తప్పుడు ఏమైనా వస్తాయా? రావు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే క్యాజువల్గా మనము సరేలే తక్కువకే వస్తుందిగా బెనిఫిట్, తర్వాత వస్తే చూద్దాం లేకుంటే లేదనే ఉద్దేశంతో మనం వెళ్ళి కొనుక్కుంటుంటాం. సరే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెస్టీజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు 10 to 20% 100% బెనిఫిట్ మనం కొనుగోలు చేసిన దాని మీద వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫర్ అని చూస్తే కనుక మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నామంటే చిన్న స్పూనో గిన్నెనో ఏది వచ్చినా కానీ మనకు ఆనందమే. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫర్ అంటే మనం ఎంతైతే మనకు కావాల్సినంత కొనుక్కుంటామో దాని
మనము ఏం చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే మనం కొనుక్కున్న దాని మీద కంపెనీ ఇంకొంచెము 10% కింద మనకు కొంత ప్రోడక్ట్ని ఫ్రీగా ఇస్తుందన్నమాట. ఓకే, సపోజ్ ఒక 3000 to 4000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్నామంటే మనకు 300 నుంచి 400 రూపీస్ మనం కొనుక్కున్న దాని మీద 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అది ప్రోడక్ట్ రూపంలో ఇస్తుంది. లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనం ఏదైతే నిత్యావసర సరుకులు మనం మంత్లీ కిరాణా షాప్ నుంచి కొనుక్కుంటూ ఉంటాం కదా, ఎంతైతే కొనుక్కుంటామో అది ఆ షాపును బంద్ చేసి ఇక్కడ నుండి తీసుకున్నామంటే అది రెగ్యులర్గా ఒక 4 months సింగిల్ బిల్లింగ్లో వితిన్ 12th of every month అంటే 12వ తారీఖు లోపు మనము 4 months కంటిన్యూగా కొనుక్కున్నామంటే 5th month 2500 రూపీస్ ప్రోడక్ట్స్ మనకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా ఒక రకంగా లాభమే. క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చి ట్రెడిషనల్ బిజినెస్లో ఉండదు. ఓకే, ట్రెడిషనల్ బిజినెస్లో ఉండదు కానీ మన దగ్గర మాత్రం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. మనం చేస్తున్న టర్న్ ఓవర్ మంత్లీ మన టర్న్ ఓవర్ని బట్టి కంపెనీ మనకు 5 to 20% లాభాలు ఇస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్లో ఇది దొరకదు. ఎందుకంటే మనం ఏదైనా ప్రోడక్ట్ వాడినామంటే నచ్చని ఎడల మనము ఆ ప్రోడక్ట్ని వాపస్ ఇస్తే కనుక వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే దాన్ని ఇప్పేసి ఉంటాము, వాడి ఉంటాము. ఓకే, అందుకే ప్రోడక్ట్ కంపెనీ రీటైలర్ తీసుకోడు. ఎందుకంటే రీటైలర్ దగ్గర నుంచి కొద్ది కంపెనీ కూడా తీసుకోదు. అందుకని చెప్పేసి ఒకవేళ రీటైలర్ డ్యామేజ్ పీస్ అమ్ముతుంటే అది వాపస్ చేసుకోవచ్చు. కానీ మనం వాడినప్పుడు మాత్రము అది రిటైలర్ మాత్రము వాపస్ తీసుకుని చిత్తపుట్టలో పడాల్సిందే. కానీ ఇక్కడ మాత్రము మనకి ఏదైనా ప్రోడక్ట్ అన్సాటిస్ఫైడ్ అనిపించిందంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ కంపెనీ మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని దాని బదులుగా వేరే ప్రోడక్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, ఇది 100% గ్యారంటీ అన్నమాట. ఓకే, టోటల్గా చూస్తే కనుక మనకు 50% బెనిఫిట్స్ వస్తున్నాయి. ఓకే, 50% బెనిఫిట్స్ అంటే మనం కొనుగోలు చేసిన దాని మీద 50% బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపియమా? 100% చూపిస్తాం. ఎందుకు చూపించాము? ఓకే, ఇప్పుడు 50% బెనిఫిట్ అంటే ఎవరికైనా చెప్పమా? 100% చెప్తాం. ఎందుకంటే చిన్న విషయాలు ఏవైనా సరే మనకు సంబంధం లేని విషయాలు మనం ఏదైనా చూసినాము, ఏదైనా కొన్నాము అంటే ఎంతోమందికి మనం దాన్ని ఏమంటారు ప్రమోట్ చేస్తుంటాం. ఓకే, ఆ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఓలా, ఊబర్, గబీబో, గూగుల్ పే, ఫోన్పే ఇలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ మనం ప్రమోట్ చేస్తున్నాం. కానీ వాటి వల్ల మనకి ఏమైనా లాభం వస్తుందా అని చూస్తే కనుక ఎటువంటి లాభం రాదు. ఓకే, మళ్ళీ లాభం రానప్పుడు మనం ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్టు? మనకు లాభం వచ్చేది ప్రమోట్ చేసుకుంటే బెటర్ కదా. అదొకటి ఆలోచించాల్సిన విషయం. ఓకే, ఇక్కడ చూస్తే కనుక నెట్వర్క్, ఇందాక మనము సెల్ఫ్ కొనుక్కోవడం వల్ల ఎలాంటి లాభం ఉందనేది చూసినాం. ఇందాక మనం ప్రమోట్ చేయడం వల్ల లాభం ఏంటి, ఎలా ప్రమోట్ చేయగలం? ఓకే, ఇది ఒక నెట్వర్క్ ప్రాసెస్ ద్వారా ప్రమోట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెట్వర్క్ ప్రాసెస్ ద్వారా ప్రమోట్ చేయాలంటే దానికి రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే కనుక జియో ఉంది. ఓకే, జియో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సిమ్ ఇస్తున్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు, మొబైల్ నెంబర్ ఇస్తున్నాడు. మనం ఎవ్రీ మంత్ దానికి రీఛార్జ్ చేసుకుంటాం. ఓకే, అదొక నెట్వర్క్ ప్రాసెస్. అలాగే ఎంతోమంది తీసుకుంటుంటారు, ఎవ్రీ మంత్ దాన్ని రీఛార్జ్ చేసుకుంటారు. అదేవిధంగా వెస్టీజ్లో కూడా మనము వితౌట్ ఎనీ సింగిల్ పై అంటే ₹1 పెట్టుబడి లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అలాగే ఒక నంబర్ వస్తుంది మనకు, డిస్ట్రిబ్యూటర్ ఐడి. దాని ద్వారా మనకు కావాల్సిన సరుకులు ఇండియా వైడ్గా ఎక్కడైనా కొనుక్కోవచ్చు అన్నమాట. అది కొనుక్కుంటూ మనం చేస్తున్న పనిని ఇతరులకు చెప్పుకుంటూ వాళ్ళని కూడా కొనేలా చేసేది నెట్వర్క్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేసినాము, ఇప్పటి వరకు విన్నది ఏంటి? సెల్ఫ్ కన్జంప్షన్, సెల్ఫ్ కొనుక్కోవడం వల్ల లాభం ఏంటి, నెట్వర్క్ ఎలా చేయాలి. ఇప్పుడు నెట్వర్క్ చేయడం వల్ల లాభం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. నెట్వర్క్ చేయడం వల్ల లాభం ఏంటి? ఓకే, ఇప్పుడు మనము సపోజ్ ఎక్కడైనా ఒక డ్రెస్, ఒక షర్ట్ కొనుక్కున్నాం. ఒక షర్ట్ వేసుకోగానే మనకు ఒక గ్రాండ్ లుక్ వచ్చింది. డ్రెస్ కానీ, లేడీస్ శారీస్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఏదైనా ఒకటి ఒంటి మీద ధరించిన వస్త్రం చూడగానే ఎదుటి వాళ్ళకు మంచి గ్రాండ్ లుక్ కనిపించగానే అడుగుతారు, ఎక్కడ కొన్నారు మీరు అని.
ఇమ్మీడియట్గా మనం వెనక ముందు ఆలోచించకుండా ఆ షాప్ రిఫరెన్స్ ఇచ్చేస్తాం, ఫలానా దగ్గర ఉన్నామని చెప్పేసి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ రిఫరెన్స్ తీసుకొని అక్కడికి వెళ్తున్నారు. అంతవరకు షాప్ ఓనరు మీకు తెలియదు, అప్పుడప్పుడే పరిచయం. కానీ మీ రిఫరెన్స్ తీసుకొని వెళ్ళడం, వాళ్ళు వెళ్తారు, వాళ్ళతో పాటు ఇంకొక 10-20 మందిని తీసుకొని వెళ్తారు. అక్కడ మీకేమైనా లాభం వస్తుందా అంటే ఏముండదు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒక విషయము, మీరు ఒక క్లాత్ మెటీరియల్ కానీ ఒక బట్టలు కొనుక్కొని వేసుకోవడం అంటే యూజ్ చేసుకోవడం. యూజ్ చేసినప్పుడు మీకు నచ్చింది, ఇక్కడ లైక్ అని చెప్తున్నా, యూజ్ చేయడం వల్ల మీకు నచ్చడం వల్ల మీరు దాన్ని ప్రమోట్ చేస్తారు, అంటే షేర్ చేస్తారు. అదే పని మీరు ఇక్కడ చేయాలన్నమాట. మీరు ప్రోడక్ట్స్ ఇందాక అనుకున్నాం కదా, షాప్ చేంజ్ చేసుకొని ప్రోడక్ట్స్ ఇందులో తీసుకొని మీరు దాన్ని వాడి దాన్ని నచ్చిన తర్వాత వేరే వాళ్ళకు షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల ప్రాఫిట్స్ ఏంటి, ఓకే, అది చేయడం ఎలా అనేది చూస్తే కనుక మనకు వెస్టీజ్ అనే కంపెనీ ద్వారా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఓకే, ఈ షేర్ చేయడం కానీ ఈ ప్రాసెస్ చేయడానికి మనకు ఒక ట్రైనింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనేది విన్నింగ్ టీమ్ ద్వారా, ఓకే, మనకు సిడీస్ ద్వారా కానీ మన బుక్స్ కానీ సెమినార్స్, ఫంక్షన్స్, మీటింగ్స్, ఇట్లా చిన్న మీటింగ్స్, దాని ద్వారా మనకు ట్రైనింగ్ దొరుకుతుంది. దాని ద్వారా మనము ఇంకా పైకి ఎదిగే ఛాన్సెస్ 100కి 100% ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము కొనుక్కున్నాము, లైక్ చేసాము, షేర్ చేసాము. ఎంతమందికి షేర్ చేసాము, ఓకే, ఒక 10 మెంబర్స్కి షేర్ చేసాము. 10 మెంబర్స్ ఏం చేస్తున్నారు, మనం ఏదైతే పని చేస్తున్నామో, మనం ఎంతైతే కొనుక్కుంటున్నామో అంతే ఆ 10 మెంబర్స్ కూడా కొనుక్కుంటున్నారు. ఆ 10 మెంబర్స్ కూడా అదే పని చేస్తున్నారు. ఓకే, అక్కడ మనకు ఒక 30,000 రూపీస్ టర్న్ ఓవర్ క్రియేట్ అయింది. అంటే ఒక్కొక్కరు 3,000 రూపాయలు కొనుక్కున్నారు 10 మంది, అంటే 30,000 రూపీస్ టర్న్ ఓవర్ అయ్యింది. ఆ 30,000 రూపీస్ మీద మనకి ఎంత లాభం వస్తుంది అంటే ఒక 3,000 రూపీస్ లాభం వస్తుంది. ఓకే, మనం చేస్తున్న పని, రెగ్యులర్గా చేస్తున్న పని కాకుండా మనకు ఒక 3,000 రూపీస్ లాభం వచ్చింది అంటే సంతోషమా కాదా? 100% సంతోషం. అలాగే పెరుగుతూ పోతుంటే ఇంకొక 100 మంది జాయిన్ అయ్యారు. ఆ 100 మంది కూడా మనకు 3,000 రూపీస్ కొనుక్కున్నారు. ఓకే, ఆ 3,000 రూపీస్ పోయేసి ఒక 3 lakhs రూపీస్ అయింది. దాని ద్వారా మనకు 30,000 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇంకా ఆ 100 మంది ఇంకో 10 మందికి చెప్పేసరికి వాళ్ళు కూడా అదే 3,000 రూపీస్ కొనుక్కుంటున్నారు. వాళ్ళు కూడా ఒక 30 lakhs టర్న్ ఓవర్ అనేది క్రియేట్ అయింది. 30 lakhs టర్న్ ఓవర్ అంటే ఇది మనం చేసిందా? జస్ట్ మనం చేసింది ఏంటి, మనం 30 lakhs కొనుక్కున్నామా? కొనుక్కోలేదు. మనం చేసింది ఏంటి, జస్ట్ మనము షేర్ చేసాము. మనం తీసుకున్న ప్రోడక్ట్స్ని ఇతరులకు షేర్ చేయడం వల్ల మనకు 30 lakhs రూపీస్ టర్న్ ఓవర్ అయింది. సరే, 30 lakhs రూపీస్ మీద మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని చూస్తే కనుక 2.5 lakhs ఇన్కమ్ వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. డూప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా, ఈ డూప్లికేషన్ చేయడం వల్ల ఎంత అద్భుతంగా ఉంది. 2.5 lakhs అంటే మనం ఎన్ని సాధించవచ్చు, ఎన్ని కొనుక్కోవచ్చు, ఎంత రాయల్గా బ్రతకవచ్చు అనేది మీ ఓకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించవచ్చు అది. ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక మనకు ఇందులో ఉన్న ఆఫర్స్. ఓకే, మనం జాయిన్ అయిన వెంటనే మనకు కంపెనీ ఒక ఆఫర్, ఫస్ట్ పర్చేస్ ఆఫర్ అని పెట్టిందనమాట. అది రైట్ మంత్ 30 days వరకు మనకి ఆఫర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో అప్పుడు మనకు కావాల్సిన సరుకులు కొంటే దాని మీద ఒక 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. సెకండ్ ఆఫర్ వచ్చేసి రీపర్చేస్ ఆఫర్. ఇప్పుడు మనము కొనుక్కున్నాక మళ్ళీ ఏమైనా ప్రోడక్ట్స్ అవసరం ఉన్నాయి అనుకోండి, అది 750, 800 నుంచి 5,000 ప్లస్ ఎంతనైనా కొనుక్కుంటే దాన్ని రీపర్చేస్ ఆఫర్ అంటారు. ఆ రీపర్చేస్ ఆఫర్లో కూడా కంపెనీ మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఎంత కొనుక్కుంటే అంత 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఇంకోటి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఇందాక చెప్పుకున్నాము. ఏదంటే 3,000 రూపీస్ మనం ఎవ్రీ మంత్ 12th లోపల 4 months వరకు కొనుక్కుంటే కనుక 5th month మనకు 2,500 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇంకొక అడ్వాన్స్డ్ స్టేజ్లో చూసుకుంటే మనకు ఫాస్ట్ ట్రాక్ 8% అంటాం. ఫాస్ట్ ట్రాక్ 8% అంటే ఏంటంటే, జాయిన్ అయిన వెంటనే మనం ఒక 12,000 రూపాయలు కొనుక్కున్నామంటే మనల్ని ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. 12,000 రూపాయలతోని మనకి ఏంటయ్యా లాభం అని అడగవచ్చు ఎవరైనా కానీ.
మన లాభం ఏంటి అంటే ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 20% రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి 10% ప్రోడక్ట్ ఫ్రీ ఆఫర్ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం ఆ రీటైల్ ప్రాఫిట్ వచ్చి 2400, ప్రోడక్ట్ ఫ్రీ ఆఫర్ వచ్చి 1200 ప్లస్ 8% గిఫ్ట్ వోచర్ వచ్చేసి 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ కమిషన్ వచ్చేసి 576 రూపీస్ వస్తుంది. టోటల్గా మనకు ఒక 40% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 40% డబ్బులు, 40% డబ్బులు మనకు వాపస్ వస్తుంది. అద్భుతం కదా అసలు. 12,000 మనం ఇన్వెస్ట్ పెడుతున్నాం, 40% రావడం అనేది చాలా నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి ఆఫర్ అన్నమాట. ఓకే, ఇంకా ముందుకెళ్తే చూస్తే కనుక కంపెనీ గురించి మనం డీటెయిల్గా వెళ్తే కనుక మనకు ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. మోడీ గారి పిలుపు ఏది అయితే ఉందో బీ ఇండియన్ బై ఇండియన్, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్ మేరకు మనకు ఈ కంపెనీ టోటల్లీ ప్యూర్లీ ఇండియన్ కంపెనీ. ఇది 2004లో స్టార్ట్ అయింది. ఓకే, విత్ 5 crores టర్న్ ఓవర్. ఇప్పుడు దాదాపుగా 2000 కోట్లు దాటిపోయింది. మనకి ఇక్కడ 1850 అని చూపిస్తున్నారు కానీ 2000 కోట్లు దాటిపోయింది. ఓకే, 16-17 years సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ప్లస్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ అబ్రాడ్కి వెళ్తుంది. ఎక్కడ అంటే సౌదీ, ఓకే, అరబ్ కంట్రీస్లో బహ్రెయిన్, దుబాయ్, సౌదీ, బంగ్లాదేశ్, ఓకే, నేపాల్, ఇంకా మన రాబోయే కాలంలో ఫిలిప్పీన్స్లో, ఇంకా కొన్ని రోజుల్లో ఫిలిప్పీన్స్లో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ ఇన్ అబ్రాడ్ అనమాట. ఓకే, ఇంకా లోతుగా చూస్తే కనుక రాబోయే 2025 కల్లా 50 కంట్రీస్లో వ్యాపించబోతుంది కంపెనీ. చాలా పవర్ఫుల్గా నడుస్తుంది. లాస్ట్ టైం ఏంటంటే మనకు ఒక 100 కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్, వరల్డ్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ 100 కంపెనీస్ ఉన్నాయి. అందులో లాస్ట్ టైం 92nd ప్లేస్ ఉంటాయి. దాని తర్వాత 62nd ప్లేస్కి వచ్చింది. రీసెంట్గా 30th ప్లేస్కి వచ్చింది. రాబోయే కాలంలో ఫస్ట్ లేదంటే సెకండ్ ప్లేస్కి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మేజర్ 10 కంపెనీస్లో ఈ కంపెనీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది ఒకటి రికార్డ్ అనమాట. సెకండ్ ప్లేస్ రావాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో పెద్ద కంపెనీస్ని దాన్ని వెనుకకు నెట్టేస్తూ ఇది సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే ఇట్స్ ఏ హ్యూజ్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఏ షార్ట్ టైం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకు అన్ని రకాల సర్టిఫికేట్స్ పొంది ఉంది కంపెనీ. అన్ని రకాల సర్టిఫైడ్ ప్రోడక్ట్స్, అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారన్నమాట. అంటే ప్రోడక్ట్ పరంగా కానీ లేకుంటే ఇంకా వేరే రకంగా కానీ, ఈవెన్ దో హలాల్ సర్టిఫికేట్ కూడా ఈ కంపెనీకి వచ్చిందనమాట. హలాల్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ అరబ్ కంట్రీస్లో, దుబాయ్లో అక్కడక్కడ హలాల్ సర్టిఫికేట్ లేనిది ఏ ప్రోడక్ట్స్ని అలో చేయరు. అట్లాంటిది కంపెనీకి హలాల్ సర్టిఫికేట్ పర్మిషన్ కూడా వచ్చేసిందనమాట. ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇక్కడ చూస్తున్నాం మనం పెద్ద ఈవెంట్స్, ఓకే, ఫంక్షన్స్, చాలామంది ఈ కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు. దాదాపుగా 3 లక్షల మంది కంపెనీలో ఉన్నారు ఇప్పటికీ. ఓకే, చూస్తే కనుక మనకు ఏ కంపెనీ అయినా ప్రోడక్ట్ లేనిది పని కాదు, ప్రోడక్ట్తోనే పని. మనకు చూస్తే కనుక ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కంపెనీలో దొరికిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనకు ఇందాక అనుకున్నాం ఏంటంటే జనరల్గా మనం వాడే ప్రోడక్ట్ ద్వారా మనకి ఏం దొరుకుతుందని చూస్తే ఇక్కడ చూస్తున్నాము, నీటిలో నురుగై కలిసిపోతుంది. ఓకే, మన డబ్బులు కూడా ఇక్కడ కొన్నది నీటిలో నురుగై కలిసిపోతుంది. అదే మనం ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక మన లైఫ్ అనేది బంగారంగా తయారవుతుంది. మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ బ్రాండ్స్ తీసుకొని మీరు అదే లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారా, లేదంటే జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని మీ ఫ్యూచర్ని, మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక గోల్డెన్ ఫ్యూచర్ ఇవ్వాలని ఆలోచిస్తారా అనేది మీ మీదకు వదిలేస్తున్నాను. సో
యు ఆర్ ఇన్ ఏ రైట్ ప్లేస్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు వచ్చిన ఆపర్చునిటీ ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. దీన్ని మీరు ఉపయోగించుకుంటే కనుక మీ ఫ్యూచర్ అనేది గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎటువంటి పెట్టుబడి లేదు, ఎటువంటి రిస్క్ లేదు, మీకు ఎవరు బాస్ కూడా ఉండరు, మీకు మీరే బాస్. కాబట్టి యు ఆర్ ఇన్ ఏ రైట్ ప్లేస్ విత్ రైట్ ప్రోడక్ట్స్ అండ్ విత్ రైట్ కంపెనీ. సో వీఆర్ వెల్కమింగ్ యూ విత్ అవర్ టీమ్. ఓకే, ఇక్కడ టీం అంతా వెయిటింగ్ ఉంది మీకోసము. మీరు రండి, కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం, కలిసి ముందుకెళ్దాం. రైట్? ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.